బెంగళూరు లాంటి సిటీలో ఒక యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? కానీ ఫీజుల గురించి ఆలోచించి ఆగిపోతున్నారా? ఇంకా అలాంటి బెంగ మీకు అవసరం లేదండి. బెంగళూరులోనే యూనివర్సిటీలో మీరు చదవచ్చు. అది ప్రీమియం యూనివర్సిటీ, కానీ అతి తక్కువ ఫీజులతో మీరు చదవచ్చు. మీ ఎలాంటి కోర్సు కావాలంటే ఆ కోర్సులన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. బిఈ బీటెక్ దగ్గర నుండి మేనేజ్మెంట్ కోర్సెస్, అది అందులో బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న ఏఐ అండ్ డిజైన్ కోర్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటి గురించి మనం ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందాము. మనం ఉన్నది ఇప్పుడు రైట్ నౌ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ. ప్రెసిడెన్సీ యూనివర్సిటీ గురించి బెంగళూరులో చాలా మందికి తెలుసు, తెలుగు స్టూడెంట్స్ కూడా చాలా మందికి తెలుసు. వేల సంఖ్యలో ఇక్కడ వచ్చి జాయిన్ అవుతున్నారు. ఇన్ ఇయర్ 15,000 మంది స్టూడెంట్స్ తీసుకుంటే అందులో 8,000 మంది వరకు మన తెలుగు వాళ్ళే ఉన్నారంటే ఎంత ఆశ్చర్యం కదండి. వాళ్ళకి తెలుసు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ వాల్యూ, అండ్ ఈ కోర్సెస్ ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో కంప్లీట్ చేయడం వల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అన్నది కూడా వాళ్ళకి తెలుసు. సో ఇన్ డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అడ్మిషన్స్ అన్ని టేక్ కేర్ చేస్తున్నారు విసోర్స్ వాళ్ళు. విసోర్స్ నుండి నాగేంద్ర గారు ఉన్నారు. వారు క్షుణ్ణంగా యూనివర్సిటీని పరిశీలించి తెలుగు స్టూడెంట్స్ కి ఎంత కంఫర్టబుల్ గా ఉంటది, కోర్సెస్ అనేవి ఎంత బెస్ట్ గా వీళ్ళు ఇస్తున్నారు, ఆఫర్ చేస్తున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు మనతో. సో వెల్కమ్ చెప్దాం నాగేంద్ర గారికి. నమస్తే నాగేంద్ర గారు. నమస్తే, వెల్కమ్ టు బెంగళూరు మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు చక్కటి యూనివర్సిటీస్ మన తెలుగు ప్రజలకు అందరికీ పరిచయం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇది బెస్ట్ అని తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు బెంగళూరులో కూడా కవర్ చేయడానికి మీరు వచ్చేసారు. సో బెంగళూరులో ఉన్న ప్రెసిడెన్సీ యూనివర్సిటీ గురించి నాకు అన్ని ప్లస్ పాయింట్స్ కనిపించాయి. ప్రీమియం యూనివర్సిటీ, అటు తక్కువ కాస్ట్ లో, మీరు ఎక్కడ కంపేర్ చేసినా తక్కువ కాస్ట్. యూనివర్సిటీలో ఉన్న క్యాంపస్ టాప్ నాచ్ ఉంది. మీరు ఇది తక్కువ అది తక్కువ, ఎక్కడ క్లెన్లీనెస్ లేదు, లేదా ఈ బిల్డింగ్ బాగాలేదని వేలెత్తి చూపించడానికే లేదు, టాప్ నాచ్ ఉంది. ఇన్ని వేల మంది తెలుగు స్టూడెంట్స్ బెంగళూరులో ఉన్న ప్రెసిడెన్సీ యూనివర్సిటీకి వచ్చి జాయిన్ అవడంలో ప్రత్యేకత ఏంటి? ఈ యూనివర్సిటీ ఏంటి అసలు? మేడం మెయిన్ గా వచ్చేసరికి మనకి ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, ఇది వచ్చేసి మనకి మెయిన్ హార్ట్ ఆఫ్ ద బెంగళూరు లో మనకి ప్రెసిడెన్సీ యూనివర్సిటీ ఉంది మేడం. ఎగ్జాక్ట్ గా మన తెలుగు స్టూడెంట్స్ కి మెయిన్ థింగ్, ఇప్పుడు మేము ఏదైనా యూనివర్సిటీని మనము మార్కెట్ లోకి, మన తెలుగు స్టేట్స్ లోకి తీసుకొని రావాలన్నా కూడా ఫస్ట్ థింగ్ మనము వెరిఫై చేసుకునేది ఇన్ ఏ పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఇన్ ఏ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఆలోచన చేసి నాక్ అక్రెడిటేషన్ ఉన్న యూనివర్సిటీస్ చూస్తాం ఫస్ట్ థింగ్ మనం. దాంతో పాటు యూనివర్సిటీలో సేఫ్ అండ్ సెక్యూరిటీ మెయిన్ గా స్టూడెంట్స్ ఉండాలి. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ లో అప్డేటెడ్ టెక్నాలజీ తోని, అప్డేటెడ్ కరికులం తోని రన్ అవుతున్న యూనివర్సిటీస్ ఏంటి అని చెప్పి మళ్ళీ వెరిఫై చేసుకుని, దాంతో పాటు స్టూడెంట్ ఒక్కసారి మన స్టేట్ దాటి బయటకు వచ్చారంటే 100% ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఉండే విధంగా ఉన్న యూనివర్సిటీలు ఎక్కడ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ట్రాన్స్పోర్టేషన్ కి ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అవ్వకుండా ఇన్ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ అందుబాటులో ఉన్న యూనివర్సిటీస్ కావాలని అన్ని చెక్ చేసుకున్న తర్వాత మనం ఈ యూనివర్సిటీస్ ని పిక్ చేస్తాం మేడం మన తెలుగు స్టేట్స్ కోసం. మనకి ప్రెసిడెన్సీ యూనివర్సిటీ వచ్చేసరికి మేడం, ఇప్పుడు నేను ఏవైతే పాయింట్స్ చెప్పానో 100% కాదు మేడం, 1000% ఈ అన్నిటిని కూడా సాటిస్ఫై చేసే యూనివర్సిటీ మనకి ఈ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ. ఎలా అని అంటే, ద ఫస్ట్ థింగ్ ఇస్ నాక్ ఏ గ్రేడ్ యూనివర్సిటీ. ఏ గ్రేడ్ అంటే ఏంటంటే అఫీషియల్ గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది ఈ యూనివర్సిటీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో కానివ్వండి, అండ్ దానితో పాటు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్, లైబ్రరీ ఇవన్నీ కూడాను టాప్ ఏ క్లాస్ లో ఉన్నాయని చెప్పి అఫీషియల్ గా మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాక్ ఏ గ్రేడెడ్ యూనివర్సిటీ. మనకి ప్రెసిడెన్సీ యూనివర్సిటీ సిచ్యువేటెడ్ ఇన్ ఎగ్జాక్ట్ గా బెంగళూరు లో సిటీలో ఉంది. అందరికి మన తెలుగు స్టేట్స్ కి బెంగళూరు అనేసరికి డ్రీమ్ సిటీ, టెక్నాలజీ హబ్. అంటే మన తెలుగు స్టేట్స్ లో ఉన్న వాళ్ళు, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైనా కూడాను మన తెలుగు స్టేట్స్ తర్వాత వాళ్ళు ఏదైనా సిటీ ప్రిఫరెన్స్ చేస్తారంటే దట్ ఈస్ బెంగళూరు. కంఫర్టబుల్ సిటీ, తర్వాత నెక్స్ట్ జనరేషన్ సిటీ. అండ్ వెన్ కమింగ్ టు టెక్నాలజీ హబ్ అంటాం, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటాం మనం, ఐటీ హబ్. ఇలా చాలా ఉన్నాయి మనకు బెంగళూరులో చూసుకుంటే. ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనము ఎన్ని తీసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. ఈ బెంగళూరులో అయితే ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది. మనం దాన్ని ఎంతవరకు గ్రాప్ చేసుకుంటున్నాం అనేది మన మెయిన్ ఇది మేడం. ఈ యూనివర్సిటీ ఇన్ క్యాంపస్ లో వచ్చేసరికి మనకు బీటెక్ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ కోర్సెస్ ఉన్నాయి. దాంతో పాటు మెయిన్ గా కర్ణాటకలో ఈ యూనివర్సిటీకి ఇంకొక పేరు ఉంది, ఏఐ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ. వీళ్ళు చెప్పే అన్ని కోర్సెస్ కూడా మేడం, మాక్సిమం ఆఫ్ ద కోర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని ఇంటిగ్రేట్ అయి ఉన్న కోర్సెస్ మనకి ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో ఉండడం జరిగింది. అండ్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మేడం, అరౌండ్ ఇన్ క్యాంపస్ లో మనకు 272 మంది పిహెచ్డి ప్రొఫెసర్స్ ఉన్నారు. సూపర్. కంప్యూటర్ సైన్స్ కోర్స్ కి వచ్చేసరికి అలైడ్ సబ్జెక్ట్స్ లో 16 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇవన్నీ చూసుకుంటే ఇది మొత్తం
మొత్తం కూడా కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్స్ ఉన్న 16 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. దాంతో పాటు మెకానికల్ లో ఇన్ ద స్పెషలైజేషన్ విత్ మెకాట్రానిక్స్ ఉంది, సివిల్ ఉంది, దాంతో పాటు మెకానికల్ కోర్ సబ్జెక్ట్ ఉంది, ఈసీఈ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ VLSI ఎంబెడెడ్ సిస్టమ్స్, అండ్ దాంతో పాటు మనకు పెట్రోలియం ఇంజనీరింగ్, ఇలా బీటెక్ లో చాలా కోర్సెస్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఈ యూనివర్సిటీ వచ్చేసరికి ఎలా అయితే బీటెక్ కంప్యూటర్ సైన్స్ కి స్పెషలైజ్డ్ యూనివర్సిటీ మనం అనుకుంటామో సేమ్ అదే విధంగా బ్యాచులర్ ఆఫ్ డిజైన్ కోర్సెస్ లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీ కోర్సెస్ ఉన్నాయి మేడం మన దగ్గర. ఇక్కడ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అందులో మన ప్రోడక్ట్ డిజైనింగ్, కమ్యూనికేషన్ డిజైన్, స్పేస్ డిజైన్, ఇలా చాలా వరకు ఆపర్చునిటీస్ డిజైనింగ్ కోర్సెస్ లో కూడా ఉండడం జరిగింది. అండ్ వెన్ కమింగ్ టు BBA ఉంది, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ MBA కోర్సెస్. మన తెలుగు స్టూడెంట్స్ మేడం ఇన్ క్యాంపస్ లో అట్ ప్రెసెంట్ చదువుకుంటుంది 8,000 మంది. ఎందుకు సార్ ఇంతమంది వచ్చారంటే, ఒకటి మేడం బేసిక్ థింగ్, మనకు బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఓ 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల లోపే మనకి యూనివర్సిటీ ఉంది. అండ్ వెన్ కమింగ్ టు దొడ్బల్లాపూర్ రైల్వే స్టేషన్ చూసుకుంటే 12 కిలోమీటర్లు మేడం యూనివర్సిటీ నుంచి. అంటే మాక్సిమం 15-20 నిమిషాల్లోనే మనకు యూనివర్సిటీకి రీచ్ అయిపోయే విధంగా ట్రాన్స్పోర్టేషన్ ఉంది. అండ్ వెన్ కమింగ్ టు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఇప్పుడు మీరు ఆన్లైన్ లో ఎక్సిగోలో చూసుకున్నా, క్లియర్ ట్రిప్ లో చూసుకున్నా కూడా ఫ్లైట్ టికెట్లు జస్ట్ 2,500-2,600 రూపాయలు ఉన్నాయి బెంగళూరుకి. అంటే విజిటింగ్ కోసం మనం ఎక్కడ కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు 7,000, 8,000, 10,000 అంత పెట్టే బదులు బెంగళూరు సిటీకి రావాలనుకున్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖర్చుతో కూడా ఇబ్బంది లేకుండా ఫ్లైట్ టికెట్స్ 2,600 రూపాయలు ఉన్నాయి. వెన్ కమింగ్ టు తిరుపతి నుంచి ఒక 3,000-3,200, విజయవాడ నుంచి అయితేనేమో 3,500, అలా ఈ ఫ్లైట్ టికెట్స్ అందుబాటులో ఉన్న స్టూడెంట్స్ కి రావడానికి ఇబ్బంది లేదు. అండ్ వెన్ కమింగ్ టు ఇన్ క్యాంపస్ లోనే హాస్టల్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉన్న యూనివర్సిటీ. స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ చూసుకున్న మీరు క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్ బాల్, ఇండోర్ స్పోర్ట్స్ కూడా మనకి యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. ఇక మీకు సబ్వేస్, TCDs, కేఫ్ కాఫీ డేస్, అవును క్యాంపస్ లో ఆల్మోస్ట్ 16 CCDs ఉన్నాయి మేడం. క్యాంపస్ లో సబ్వేస్ ఉన్నాయి, కేఫ్ ఫియస్టోస్, ఇలా స్టూడెంట్ కి క్యాంపస్ లైఫ్ కి ఏమేమి కావాలో. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గ్రీన్ క్యాంపస్. మీరు చూసుకుంటే మొత్తము ఫుడ్ కూడా మనకి తెలుగు స్టేట్స్ తో కంపేర్ చేస్తే కొత్తగా ఉండదు, న్యూగా ఉండదు, ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంటది. ఇది వచ్చేసి మనకు 50% బెంగళూరు సిటీలో ఉండే తెలుగు వాళ్ళే కదా మేడం. మెజారిటీ సెక్షన్ లో కూడా ఉన్న తెలుగు వాళ్ళే. ఇప్పుడు మీకు యూనివర్సిటీ క్యాంపస్ లో ప్రొఫెసర్స్ కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. చాలా మంది సాఫ్ట్వేర్ ఇక్కడ జాబ్ చేసుకునే వాళ్ళు మన తెలుగు వాళ్ళు చాలా మంది. బికాస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది మేడం బెంగళూరు సిటీలో. అట్మాస్ఫియర్ బాగుంటది, క్లైమేట్ కూడా మనకంటే కొంచెం ఇప్పుడు బాగుంది. హైదరాబాద్ క్లైమేట్ కి ఈక్వల్ గా అనుకోవచ్చు మనం దీన్ని. సో ఆ విధంగా చూసుకుంటే స్టూడెంట్ కి ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో, క్యాంపస్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో, స్టూడెంట్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో, ప్లేస్మెంట్స్ లో, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఇక టాప్ నాచ్ అనుకోవచ్చు మేడం. యూనివర్సిటీ వచ్చేసరికి వన్ ఆఫ్ ద ప్రీమియం యూనివర్సిటీ ఇన్ ఇండియా. అవును, నేను చూసిన దాన్ని బట్టి, ఇక్కడ ఇంటరాక్ట్ అయిన స్టూడెంట్స్ బట్టి, ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళకి యాంపల్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. అంటే నార్మల్ గా జాబ్ వస్తుందా అదని క్వశ్చన్ అసలు ఇక్కడ లేనే లేదు. ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయని డిస్కస్ చేసుకుంటారు. వచ్చిన వాటిలో నువ్వు చూస్ చేసుకుంటున్నావు, ఆ కైండ్ ఆఫ్ డిస్కషన్ నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకు ప్రోడక్ట్ డిజైనింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ చేసేది కూడా మొత్తం మనకి ఇప్పుడు ఐఫోన్ లైనా, ఫోన్ లైనా, కెమెరాలైనా, మనం చూసే డిజిటల్ టెక్నాలజీ ఏదన్నా కూడా ఫస్ట్ డిజైన్ ప్రొడక్ట్ డిజైనింగ్ నుంచి వస్తుంది. కమ్యూనికేషన్ డిజైన్ అన్నా కూడా వాళ్ళ యూజర్ ఇంటర్ఫేస్ అనేది కరెక్ట్ గా ఉండాలి కాబట్టి వాళ్ళు వెబ్ డిజైనింగ్, అలా చాలా ప్లేసెస్ లో అండ్ చాలా కోర్సెస్ లో మనకి యూనివర్సిటీ వచ్చేసరికి ఏని ఇంటిగ్రేట్ చేసింది. అండ్ దానితో పాటు మనం ఇంతకు ముందు అనుకున్నట్టు ప్రెసిడెన్సీ యూనివర్సిటీ ఇస్ కాల్డ్ యాజ్ AI యూనివర్సిటీ అని ఎందుకు అంటున్నారంటే, మనకు ఇన్ క్యాంపస్ లో మేడం, మనకు యూనివర్సిటీ ఇన్ క్యాంపస్ లో 360 కంప్యూటర్స్ ఇంటిగ్రేటెడ్ విత్ ద AI చిప్స్. మనకు ఏ ల్యాబ్ ఉంది క్యాంపస్ లో విచ్ రన్స్ విత్ గ్రాఫిక్ కార్డ్స్, జీపీతో రన్ చేసే సిస్టమ్స్ మనకి ఇన్ క్యాంపస్ లో అందుబాటులో ఉన్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇక్కడ చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్ కి మనకు ఇన్ క్యాంపస్ లో టెక్ మహీంద్రా యొక్క రీసెర్చ్ ల్యాబ్ ఉంది మేడం. టెక్ మహీంద్రా వాళ్ళు వాళ్ళ సొంత ల్యాబ్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది విత్ దేర్ ఓన్ ఫండ్స్. అండ్ వెన్ కమింగ్ టు క్యాప్జెమినీ యొక్క ల్యాబ్స్ ఉన్నాయి ఇన్ క్యాంపస్ లో. అండ్ దానితో పాటు సామ్సంగ్ ఇన్నోవేషన్ క్యాంపస్ ఉంది. అంటే వీళ్ళందరూ దేని మీద వర్కౌట్ చేస్తున్నారు ఇక్కడ అని అంటే, ద ఫస్ట్ థింగ్ ఇస్ సామ్సంగ్ వాళ్ళు వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ IoT మీద రీసెర్చ్ చేస్తున్నారు ఇన్ క్యాంపస్ లో. సామ్సంగ్ అఫీషియల్స్ వచ్చి మన స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు దీని మీద. అండ్ దానితో పాటు టెక్ మహీంద్రా వాళ్ళు వచ్చేసరికి .NET ఫుల్ స్టాక్ అండ్ జావా ఫుల్ స్టాక్ మీద కోచింగ్స్ ఇన్ క్యాంపస్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్ కి. దీని వల్ల ఏంటంటే వీళ్ళ దగ్గర సర్టిఫికేషన్ కూడా వస్తుంది స్టూడెంట్స్ కి అందులో ట్రైన్ అయిన వాళ్ళకు. అంటే ఇండస్ట్రీ రెడీ అనేది ఇంపార్టెంట్ మేడం ఇప్పుడున్న ఈ రోజుల్లో.
బీటెక్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ బయటికి వెళ్ళి జాబ్ వెతుకోవాల్సిన పని పడకుండా ఇన్ క్యాంపస్ లో వీళ్ళు ఇండస్ట్రీ రెడీ చేస్తూ స్టూడెంట్స్ కి ప్రిపేర్ చేస్తూ సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా మనకి ఇన్ క్యాంపస్ లో ఉన్నాయి. మామూలుగా ఇప్పుడు చాలా మంది ఇక్కడ కోర్స్ కంప్లీట్ చేస్తూనే బయట ఆపర్చునిటీస్ కోసం చూస్తుంటారు, అంటే నాట్ జాబ్ ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. కరెక్ట్ మేడం. ఒక్కసారి దాని గురించి ఇక్కడ ఎలా ఉన్నాయి ఆపర్చునిటీస్ చెప్తారు? ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు సామ్సంగ్ కానివ్వండి, క్యాప్జెమిని కానివ్వండి అండ్ టెక్ మహీంద్రా కానివ్వండి, దీనితో పాటు డెల్, దీంతో పాటు ఎన్విడియా అండ్ దానితో పాటు మనకు విప్రో, ఈ టైప్ ఆఫ్ గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీస్ తో మన యూనివర్సిటీ టైప్ లో ఉంది. అండ్ వాళ్ళ యొక్క కంపెనీస్ కి బెంగళూరు హబ్ కాబట్టి ఇక్కడ ఇంటర్న్షిప్ చేయడానికి స్టూడెంట్స్ కి వాళ్ళను ఇక్కడ మన ప్రెసిడెన్సీ యూనివర్సిటీ నుండి వాళ్ళు ఇక్కడ బెంగళూరు సిటీలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ కి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయడానికి అవకాశం ఉంది, దట్ టు పెయిడ్ ఇంటర్న్షిప్స్. ఇది మన ఇక్కడ పరిస్థితి. అండ్ వెన్ కమింగ్ టు కాదని నేను అదర్ కంట్రీకి వెళ్ళి మరి ఇంటర్న్షిప్ చేయాలనుకున్నా కూడా మన ఈ యూనివర్సిటీలో వచ్చేసరికి ప్రతి ఒక్క స్టూడెంట్ కి 1 year ఆర్ సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంటర్న్షిప్ ఫైనల్ ఇయర్ లో వెళ్లే వాళ్ళకి ఇంటర్న్షిప్ 6 months వరకు చేయడానికి మన యూనివర్సిటీ నుంచి ఆపర్చునిటీ ఉంటుంది. అబ్రాడ్ ప్రాక్స్ గా 30 దేశాలతో టై అయిపోయింది మేడం. సూపర్. 75 గ్లోబల్ కంపెనీస్ తోనే మన యూనివర్సిటీ టై అయిపోయింది ఇంటర్న్షిప్స్ కోసం. రీసెంట్ గా మన వాళ్ళు ఒక 150 members వరకు మలేషియా, సింగపూర్, తైవాన్ కి వెళ్ళడం జరిగింది విత్ ద స్టైఫండ్ ఆఫ్ 1,80,000 rupees per month. చాలా మంది మనకు అది వెబ్సైట్ లో కూడా పెట్టడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో ఈ విధంగా స్టూడెంట్స్ కి ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది. మీరు ఎంత వరకు తీసుకోగలుగుతున్నారు దాని అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒరిజినల్ గా. అండ్ సమ్మర్ అయితే ఇచ్చేసారు, ఇంకా కష్టపడి చదువుకొని గ్రాప్ చేసుకుంటారు లేదా ఆపర్చునిటీస్ అనేది మీ చేతిలో, స్టూడెంట్ మీద డిపెండ్ ఉంటుంది మేడం. అండ్ కమింగ్ టు ఇక్కడ చదువుతున్నప్పుడు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కాకుండా సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. మనకు వచ్చేసరికి 65 దేశాల్లో ఉన్న 160 ప్రీమియర్ యూనివర్సిటీస్ అని టై అప్ అయింది. స్టూడెంట్స్ ఒకవేళ యుఎస్ఏ కి వెళ్ళాలన్నా, యూకే కి వెళ్ళాలనుకున్నా, ఫ్రాన్స్ కి వెళ్ళాలనుకున్నా, ఆస్ట్రేలియా, కెనడా ఇలా డిఫరెంట్ కంట్రీస్ తో మన యూనివర్సిటీ టై అప్ అయింది. స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలన్నా కూడాను ఇక్కడే ఇన్ క్యాంపస్ లోనే ఇంటర్నేషనల్ స్టూడెంట్ అఫేర్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు స్టూడెంట్స్ కి ఏంటంటే వీళ్ళకు రిజిస్టర్ చేసుకుంటే చాలు, ఎవ్రీ 4 years లో దే కెన్ స్టడీ 2+2 and 3+1 ప్రోగ్రామ్స్. చాలా బాగుంది కదా. ఇంకొకటి ఇంటర్న్షిప్ చేసుకుంటప్పుడు స్టూడెంట్ అక్కడ అబ్రాడ్ లో ఉన్న కంపెనీస్ తో ఇంటర్న్షిప్ చేసే టైంలో అతను అక్కడే సెటిల్ అవ్వడానికి కూడా ఆపర్చునిటీ ఆ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ దే కెన్ గో ఫర్ H1Bs ఇన్ యుఎస్. అలా అక్కడ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మనకు అబ్రాడ్ లో ఉండడం జరిగింది స్టూడెంట్స్ కి. ఇండియాలో అయితే మనకు ఎంత వరకు మనం తీసుకోగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. యూనివర్సిటీ అయితే 100% ఇస్తుంది ఆప్షన్. అండ్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ కోర్సెస్ చూసుకుంటాం మేడం. వెన్ కమింగ్ టు బీటెక్ లో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ ఆర్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇలా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా ఎమర్జింగ్ కోర్స్ మనం చూసుకుంటే రోబోటిక్స్ అండ్ ఏఐ మేడం. దీని ఫీజు వచ్చేసరికి 2,25,000 rupees per year. మనము అక్రాస్ ద బెంగళూరు మీరు ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా వెరీ రీజనబుల్ బడ్జెట్ లో ఉన్న యూనివర్సిటీ విత్ హై స్టాండర్డ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మెయింటైన్ చేస్తున్న యూనివర్సిటీ మన ప్రెసిడెన్సీ యూనివర్సిటీ. 2,25,000 కాను స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మళ్ళీ ఇందులో. అంటే అప్రాక్సిమేట్ ఇప్పుడు స్టూడెంట్ కి ఒకవేళ ఇంటర్మీడియట్ లో 90% అబౌవ్ ఉంది అనుకోండి, 50,000 rupees స్కాలర్షిప్ ఉంది మన క్యాంపస్ స్కాలర్షిప్. అండ్ దాంతో పాటు 80% ఉంటే 30,000 వరకు స్కాలర్షిప్ అందుబాటులో ఉంది స్టూడెంట్స్ కి. సో 1,75,000 rupees మనం చేసుకోవచ్చు ఇయర్ ఫీజు. మా వీసోర్స్ తరఫు నుంచి ఎవరైనా స్టూడెంట్స్ ఈ ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే 100% ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్. మీరు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. ఒకసారి మా బ్రాంచ్ ఆఫీసెస్ కి మీరు విజిట్ అయ్యారంటే అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఇన్ ఆఫీస్ లో అందుబాటులో ఉన్నారు. సో అక్కడికి వచ్చి డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుకొని ఫేస్ టు ఫేస్ చూసుకొని విత్ ద వెరీ రీజనబుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 8.5% మేడం. అంటే అప్రాక్సిమేట్ గా 70-75 పైసల్లోనే స్టూడెంట్ కి ఎడ్యుకేషన్ లోన్ కూడా అందుబాటులో ఉంది. మొత్తం 4 years కి టోటల్ యూనివర్సిటీ ఫీజు లేదు, నేను 3+1 కి 2+2 కి వెళ్తా అన్నా కూడాను అక్కడ ఫీజు కూడా ఎడ్యుకేషన్ లోన్ లో కవర్ అవుతుంది. ఫుడ్ అండ్ అకామిడేషన్ కి కూడాను మనకి ఎడ్యుకేషన్ లోన్ అందుబాటులో ఉంది. సో స్టూడెంట్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఫీజు గురించి ఎక్కడ వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి మేజర్ నేను విన్నాను ఏంటి అంటే మీరు క్యాంపస్ ని విజిట్ చేయడానికి కూడా హెల్ప్ అనేది వీసోర్స్ వాళ్ళు చేస్తున్నారు. అది ఎలాగా అనేది ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు, ఎలా రావచ్చు అనేది అడిగి తెలుసుకుందాం. అది కూడా ఒకసారి చెప్పేస్తే మీరు. ఎస్ మేడం. మనం వచ్చేసరికి మన వీసోర్స్ వర్సిటీ అందరికీ ఐడియా ఉంది మేడం. మనకు వచ్చేసి హైదరాబాద్ లో మన దిల్షుక్ నగర్ లో మన ఆఫీస్ ఉంది, అండ్ అమీర్పేట్ లో ఆఫీస్ ఉంది, జేఎన్టీ కుకట్పల్లిలో మన ఆఫీస్ ఉంది. వెన్ కమింగ్ టు ఆంధ్ర వచ్చేసరికి విజయవాడ, వైజాగ్, తిరుపతి అండ్ అనంతపూర్ లో మన ఆఫీసెస్ ఉండడం జరిగింది. స్టూడెంట్స్ ఎవరన్నా మన క్యాంపస్ కి విజిట్ చేయాలనుకుంటే ఎవ్రీ వీక్ థర్స్డే రోజు మనకు హైదరాబాద్ నుంచి అండ్ విజయవాడ నుంచి బస్సెస్ మూవ్ అవుతాయి. ఎవరైనా స్టూడెంట్స్ ఇవన్నీ కాదు నేను ఒకసారి మొత్తం క్యాంపస్ విజిట్ చేస్తా, క్యాంపస్ అంతా విజిట్ చేసి అటు ఫ్యాకల్టీ తోని, ఇటు ప్రొఫెసర్స్ తోటి, అటు యూనివర్సిటీ
యూనివర్సిటీ స్టాఫ్ తోటి అండ్ స్టూడెంట్స్ తోటి ల్యాబ్లు, లైబ్రరీలు, క్యాఫెటీరియాలు అన్ని విజిట్ చేసుకొని మాకు అంతా ఓకే అనుకున్న తర్వాత అడ్మిషన్ తీసుకుంటా అన్నా కూడా వీఆర్ మోస్ట్ వెల్కమ్. స్టూడెంట్స్ ఎవరైనా మన ఆంధ్ర నుంచి అండ్ తెలంగాణ నుంచి ఎవరైనా యూనివర్సిటీని విజిట్ చేద్దాం అనుకుంటే వీఆర్ ప్రొవైడింగ్ ద బస్ ఫెసిలిటీ టు ద స్టూడెంట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. పేరెంట్స్ కూడా రావచ్చు మేడం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవ్రీ వీక్ థర్స్డే ఈవినింగ్ మనకు అక్కడి నుంచి బస్ మూవ్ అవుతుంది. ఫ్రైడే మొత్తం క్యాంపస్ విజిట్ చేస్తారు మేడం స్టూడెంట్స్. ఒకవేళ అంత బాగుంది, మాకు నచ్చింది, బెంగళూరు సిటీలో ఆబ్వియస్ గా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అన్ని చెక్ చేసుకొని అంత బాగుంది అన్న తర్వాత యూనివర్సిటీ ఇన్ క్యాంపస్ లోనే మీరు అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం మనం అందిస్తున్నాం మేడం. ఇంతకన్నా బెస్ట్ ఆపర్చునిటీ ఏముంటుంది చెప్పండి. A to Z స్టూడెంట్ కి ఎలా కావాలో అలా డిజైన్ చేసి పెట్టారనమాట ప్రెసిడెన్సీ యూనివర్సిటీ. సో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఒకసారి కాల్ చేయొచ్చు. డైరెక్ట్ గా మీరు నాగేంద్ర గారితో మాట్లాడచ్చు. ఇన్ డీటెయిల్ ఇంకా మీకు ఏమైనా కావాలన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో లేదా అలా కాదు నేను విజిట్ చేస్తాను ఒకసారి యూనివర్సిటీ అంటే మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మీకు ప్రొవైడ్ చేశారనమాట. థ్యాంక్ యూ అండి, గ్రేట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. నేను అనుకుంటూ ఉన్నాను మన సౌత్ సైడ్ యూనివర్సిటీస్ మీరు ఇంకా తీసుకురాలేదని, ఫైనల్లీ మీరు తీసుకొచ్చేసారు. దట్టు ఒక మంచి యూనివర్సిటీతో వచ్చారు. ఎలా అయితే ఏ అప్డేట్ అవుతుంది మేడం అలానే విసోర్స్ కూడా అప్డేట్ అవుతుంది. అమేజింగ్ అమేజింగ్, గ్రేట్ అండి, గ్రేట్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.